అధికారం కావాలి జగన్మోహన్ రెడ్డికి. కుర్చీ మీద ఆయనకు ఆశ. ఎందుకంటే మీ అందరూ చూశారు, తండ్రి అధికారాన్ని పెట్టుకుని ఆ రోజు 1,00,000 కోట్లు ఆర్జించాడు. తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని మరి సంతకాల సేకరణ పెట్టి ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు. తర్వాత 19లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చాడు. 5 సంవత్సరాలు శాండ్ అంటే ఇసుక, లిక్కరు, మైన్స్, ల్యాండ్స్ అన్నీ దోచుకున్నాడు, అన్నీ లూటీ చేశాడు. ఇప్పుడు అధికారం లేదు, కాళ్ళు చేతులు దురద పెట్టేస్తున్నాయి. ఎందుకంటే డబ్బుకు అలవాటు పడిపోయింది లెక్కకి. ఇవాళ రోజువారీ తాడేపల్లికి డబ్బులు రావట్లా, రోజువారీ ఇడుపుల ప్రైస్కి మూటలు వెళ్ళట్లా, రోజువారీ బెంగళూరు ప్యాలెస్లో దాచుకోవడానికి డబ్బులు రోజువారీ రావట్లా. దానితో మళ్ళీ ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలి. ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలంటే మీకు సేవ చేయడానికి కాదు, మళ్ళీ ఆ లూటీ దోపిడీ మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమ. ఎందుకంటే నేను కూడా అనుకున్నా, ఎవరైతే ఈయనకి 2019లో ఆయన అధికారంలోకి వచ్చాడు, ఆయనకు ఉన్నది 2 అమ్మాయిలు, ఇంకా ఈయనకి డబ్బు సంపాదన అవసరమే ఉంది. అందుకంటే అప్పటికే తండ్రి అధికారాన్ని పెరిగిన అప్పటికే 1,00,000 కోట్లు సంపాదించాడు. 16 నెలలు జైల్లో ఉన్నాడు, 11 షార్ట్ షీట్లు ఏవన్నగా ఉన్నాడు. ఇంకెప్పుడు డబ్బుల జోలికి పెద్ద పోడేమో అనుకున్నా. కానీ ఇంకా రక్తాన్ని రుచి మరిగినటువంటి పులి ఏ రకంగా అయితే వేటాడుతుందో ఆ రకంగా డబ్బు పిచ్చి మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అట్లా దోచుకున్నాడు. అందుకే మళ్ళీ ఈరోజు లూటీ దోపిడీ కోసమే మిమ్మల్ని మభ్యపెడుతూ ఉన్నాడు. మభ్యపెడుతూ ఆయనకు ఒక భయం. ఎందుకంటే 9 నెలల్లోనే ఇన్ని కార్యక్రమాలు అభివృద్ధి చేసి సంక్షేమం చేస్తూ ఉన్నారు. పోలవరం కడతా ఉన్నారు, అమరావతి కడతా ఉన్నారు, స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ నిలిపేశారు, ఏదైతే మరి రైల్వే జోన్ తెచ్చారు, పరిశ్రమలు పారిశ్రామికతలు రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. మళ్ళీ ఇన్ని సంక్షేమం ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంటే మళ్ళీ రేపు తల్లికి వందనం ఇస్తే మా పరిస్థితి ఏంటి, అన్నదాత సుఖీభావ డబ్బులు ఇస్తే మా పరిస్థితి ఏంటి, ఉచిత బస్సు మహిళలకు ఇస్తే మా పరిస్థితి ఏంటి అని భయం పట్టుకుని మళ్ళీ